మన ఛానల్లో కథ వింటున్న వారు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేస్తారని ఆశిస్తూ ఈరోజు కథలోకి వెళ్ళిపోదాం. ఈరోజు మనం చెప్పుకోబో కథ ఏమిటంటే శ్రీ మహాభారతంలోని విదురుడు గురించి చెప్పుకుందాం. విదురుడు ధర్మశాస్త్రంలోనూ రాజనీతిలోనూ బాగా ఆరితేరినవాడు. కోపతాపాలు ఈర్ష్యాసూయలు లేని మహాత్ముడు. పెద్దలందరి చేత మంచివాడనిపించుకున్నాడు. ధృతరాష్ట్ర మహారాజుకు మహామంత్రిగా పనిచేశాడు. విదురుడికి సాటి వచ్చే విజ్ఞానవంతుడు ధర్మనిష్ఠుడు ముల్లోకాలలోనూ లేరు. పాండవులతో జూదం ఆడడానికి దుర్యోధనుడు తన తండ్రి అనుమతి కోరినప్పుడు విదురుడు ధృతరాష్ట్రుడి చేతులు పట్టుకొని, మహారాజా, మీరు ఈ జూదానికి ఒప్పుకోవద్దు. ఈ జూదం వల్ల అన్నదమ్ముల మధ్య విరోధము వస్తుంది. కౌరవ రాజ్యానికే దీనివల్ల ముప్పు కలుగుతుంది అని ఎన్నో విధాల చెప్పాడు. ధృతరాష్ట్రుడికి విదురుడి మీద అపారమైన నమ్మకం. అందుచేత అతను చెప్పిన మాటలు విని కొడుకుతో, అబ్బాయి, ఈ జూదం మనకు వద్దు, పాచికలతో పరాచకాలు ఆడగరాదని విదురుడు చెబుతున్నాడు. అతడు ఏది చెప్పినా మన మేలు కోరే చెబుతాడు. అతడు చెప్పిన ప్రకారము చేస్తే మనకు శుభము జరుగుతుంది. బుద్ధిలో బృహస్పతి లాంటివాడు. జరిగింది జరగబోయేది అన్నీ చెప్పగలడు. ఈ జూదం వల్ల మీ అన్నదమ్ముల మధ్య తగాదా వస్తుందని విదురుడు చెబుతున్నాడు. అది సుతారము నాకిష్టము లేదు అని శతవిధాలా చెప్పాడు. కానీ అవేవి దుర్యోధనుడి చెవికెక్కలేదు. కుమారుడి మీద గల మితిమీరిన ప్రేమ కొద్దీ ధృతరాష్ట్రుడు చివరికి తప్పనిసరి అతను జూదమాడడానికి సరేనన్నాడు. ఆ తరువాత విదురుడు చెప్పినట్టే జరిగింది. కౌరవ వంశమంతా నాశనమయ్యింది. చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యారు. అసలు ఇంతకీ ఈ విదురుడు ఎవరంటే, ఊరికి దూరంగా ఒక వనములో ఆశ్రమం కట్టుకొని మాండవ్య మహాముని జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆయన తన ఆశ్రమం వెలుపల తపస్సు చేసుకుంటూ ఉండగా కొందరు దొంగలు అటువైపు వచ్చారు. వారిని కొందరు రాజభటులు తరుముకుంటూ వచ్చారు. వారిని తప్పించుకునేందుకు దొంగలు మాండవ్య ముని ఆశ్రమంలోకి చొరబడ్డారు. దోచుకుని తెచ్చిన సొమ్ములన్నీ ఓ మూల పడేసి మరో మూల వాళ్ళు దాక్కున్నారు. రాజభటులు దొంగలు పారిపోయిన జాడ కనిపెట్టి ఆ దారిని ఆశ్రమం వద్దకు వచ్చారు. అక్కడ తపస్సు చేసుకుంటున్న మాండవ్య ముని కనిపించాడు వాళ్ళకి. ఏమయ్యా, ఇప్పుడే కొందరు దొంగలు ఇటు వచ్చారే, నువ్వేమైనా చూసావా? వాళ్ళు ఎటు వెళ్ళారు అని అడిగారు. ధ్యానంలో నిమగ్నమైన మాండవ్యుడు బదులు చెప్పలేదు. రాజభటులు మళ్ళీ గట్టిగా అడిగారు. సమాధానము లేదు. ఇంతలో కొందరు రాజభటులు ఆశ్రమంలోకి వెళ్ళి సోదా చేయడం మొదలెట్టారు. లోపల ఓ మూలన దొంగలెత్తుకొచ్చిన నగలు డబ్బు కనిపించాయి. మరో మూల దొంగలు కూడా కనిపించారు. ఓహో, ఇదా కథ. ఈ బ్రాహ్మణుడు కపట సన్యాసన్నమాట. దొంగల నాయకుడు బహు గొప్పగా మునివేషం వేసుకుని ఒలక్కుంటా పలక్కుంటా ఉన్నాడు. ఇతడి సలహా మీదనే ఈ దొంగతనం జరిగి ఉంటుంది అని రాజభటులు తీర్మానించుకుని వాళ్ళ చేతలకు బేడీలు వేశారు. వెంటనే ఈ విషయం రాజుకు చెప్పారు. రాజుగారికి చాలా కోపం వచ్చింది. కపట సన్యాసిని వెంటనే శూలానికి గుచ్చి కొరత వెయ్యండి అని ఆజ్ఞాపించాడు. రాజుగారి ఆజ్ఞ ప్రకారం మాండవ్యుని శూలానికి గుచ్చి ఆశ్రమంలో దొరికిన సొమ్మంత రాజుగారికి అప్పగించారు. ఇంతా జరుగుతున్నా దొంగలు నోరు విప్పలేదు. కానీ మాండవ్య ముని ధ్యానంలో ఉండడం వల్ల శూలం పోట్లు ఆయనను ఏమీ చేయలేకపోయాయి. ప్రాణం నిలిచే ఉంది. అడవిలో ఉన్న మునులందరికీ ఈ విషయము తెలిసి ఆయనను చూడడానికి వచ్చారు. ఇంతటి ఘోరానికి ఒడికట్టింది ఎవరు మహానుభావా అని దుఃఖిస్తూ అడిగారు. ఎవరని చెప్పను నాయన, ఎవరి ధర్మం వాళ్ళు నెరవేర్చారు. రాజభటులు పట్టుకున్నారు. రాజుగారు నాకు శిక్ష విధించారు అని మాండవ్య ముని సమాధానం చెప్పారు. శూలానికి వ్రేలాడుతున్న మనిషి అన్నము నీళ్లు లేకపోయినా ఇంకా అలాగే ప్రాణాలతో బతికి ఉండడము రాజుగారికి ఆశ్చర్యం కలిగించింది. ముని మహనీయుడని గ్రహించాడు. వెంటనే ఆయన్ను శూలము నుంచి దింపమని భటులకు ఆజ్ఞాపించాడు. మహాముని కాళ్ళ మీద పడి క్షమించమని వేడుకున్నాడు.
ఇంత జరిగినా మాండవ్య మునికి రాజుగారి మీద కోపము రాలేదు. తిన్నగా యమధర్మరాజు దగ్గరకు వెళ్ళి, స్వామి, ఇంతటి కఠిన శిక్షను నాకెందుకు విధించారు అని అడిగాడు. యమధర్మరాజు మాండవుడికి కలిగిన కష్టానికి విచారిస్తూ, మహాముని, మీరు చిన్నపిల్లవాడిగా ఉన్నప్పుడు పక్షులను, తుమ్మెదలను హింసించారు. పాపం ఎంత కొద్దిగా చేసినా దాని ఫలం చాలా ఎక్కువగా అనుభవించాలి అని అన్నాడు. పసితనంలో తెలియక చేసిన తప్పులకి ఇంత పెద్ద శిక్ష విధిస్తావా? సరే, నువ్వు చేసిన పాపానికి భూలోకములో మానవుడివై జన్మించు అని ముని యమధర్మరాజుని శపించాడు. ఆ విధంగా యమధర్మరాజు మాండవ్య ముని శాపము వల్ల అంబాలిక దగ్గర దాసీగా ఉన్న వనిత కడుపున పుట్టాడు. అతడే విదురుడు. అందుకని యమధర్మరాజు అవతారమే ధర్మకోవిదుడై విదురుడని పెద్దలు చెబుతారు. విదురుడు కథ విన్నారు కదా? ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.